నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. చిట్యాల చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చినోళ్ల భాస్కర్, జిల్లా అధ్యక్షులు మచ్చర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ఊరిలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి మన కులస్తుల ఐకత్యను చాటే విధంగా మన హక్కుల సాధన దిశగా అడుగులు వేయాలని కోరారు. దేశ చరిత్రలోనే మహోన్నత స్థానం సంపాదించిన వీర వనిత మన తల్లి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర రజక కులస్తులకు వందనాలు, అభివందనాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ చైతన్యం చెంది మన హక్కులకై వివిధ రకాలుగా ఉద్యమాలు చేయడం, వాటి సాధన దిశగా ముందుకు సాగడం మన ముందున్న లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ అధ్యక్షులు మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రాజశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, రాజశేఖర్, రజక సంఘం సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు. నా పేరు చిన్నోళ్ల భాస్కర్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నాను. ఈరోజు కామారెడ్డి పట్టణంలో రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. నలుమూలల నుంచి మరి మా రజక సమూహం తరలి వచ్చి ఐలమ్మ తల్లికి ఘనంగా నివాళులు అర్పించినందుకు మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఐలమ్మ పోరాటం అనేది ఇవాళ నిన్న మొన్నటి పోరాటం కాదు. మనకు స్వాతంత్రము వచ్చినప్పటికీ కూడా ముందుగా మన హైదరాబాద్కు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రము రాకముందు సర్దార్ వల్లభాయ్ పటేలు అప్పుడు తన సైన్యంతో మన హైదరాబాదును ఆ యొక్క దేశంలో కలపాలని చెప్పేసి చేసినటువంటి పోరాటము చాకలి ఐలమ్మ పోరాటము. ఆమె కేవలము మా రజకుల కోసమే కొట్లాడలేదు. ఆ దొరలకు, ఇసునూరు దొరలపైన కొట్లాడి తన వీరత్వాన్ని చాటి తన బిడ్డలను జైళ్ల పాలైనా కూడా, తన కుటుంబం మొత్తము రోడ్ల పాలైనా కూడా ఉద్యమం కొనసాగించి చివరి వరకు బతికి మాకందరికీ ఈ యొక్క స్ఫూర్తి కలిగించినందుకు చాకలి తల్లి, మా చాకలి ఐలమ్మ తల్లికి నివాళులు అర్పిస్తున్నాం ఘనంగా. జువాడి శ్రీకాంత్, రజక సంఘం జిల్లా అధ్యక్షులుగా, కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నా. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. వారికి ఘనంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వెట్టి చాకిరి విముక్తి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల బిడ్డల అభివృద్ధి కోసం, పీడిత తాడిత వర్గాల వారి యొక్క భూములను అక్రమంగా దూర పెత్తందారులు దోచుకుపోతూ ఉంటే ఇదెక్కడి పెత్తం అని చెప్పి కొంగు నడుముకు గట్టి చేతిన కొడవలు బట్టి ఎదిరించినటువంటి ధీరశాలి చాకలి ఐలమ్మ గారు. అటువంటి ఐలమ్మ గారి యొక్క జీవిత సత్యాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని తెలంగాణ రజక సమాజం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడాన్ని మేము సంతోషిస్తూ ఉన్నాం. జై రజక. కామారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మట్టి వినాయకుని ప్రత్యేక పూజలు, అలంకరణ, పుష్పాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలోని ఆఫీసర్స్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. विघ्नस्तु
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायामि ब्राह्मणो विद्यात् तस्य देवागसंपसे श्रीमन्महागणाधिपतये नमः अयं मुहूर्तस्तु श्रीसीतारामाभ्यो नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः सर्वेभ्यो नमः आदित्यप्राणायाम्या तस्य सर्वेन्द्रप्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मङ्गले కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ అటవీ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ హాజీపూర్ బీట్లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రాత్రి పూట ఆక్రమణలు అడవిలోని చెట్లు పొదలను నరికి దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు. మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన కొందరు అటవీలోని గత వారం రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు. గతంలో చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవటం లేదని తండవాసులు స్థానికులు ఆరోపిస్తున్నారు. అడవిలోని విలువైన వృక్ష సంపద నేలమట్టం అవుతోంది. కబ్జాదారులు ముళ్ల పొదలను తొలగించి అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంట పొలాలుగా మార్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పోడు పట్టాలు జారీ చేసిన తర్వాత తిరిగి అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఎందుకు జరుగుతుందో, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత బీట్ అధికారి హస్తంతోనే అటవీ ప్రాంతాన్ని నరికివేస్తున్నారని స్థానికులు తండవాసులు ఆరోపించారు. ఇప్పటికైనా అడవుల ఆక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, అటవీని నరికింది వాస్తవమేనని వెంటనే సమాచారం తెలుసుకుని ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు. అడవిని నరికిన ఆక్రమణదారులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని, వారిపై కేసు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ నాయక్ అన్నారు. నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు. నేను కే ఓంకారు, ఎల్లారెడ్డి రేంజ్ యందు ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్నాను. నిన్న హాజీపూర్ తాండా లక్ష్మాపూర్ బీటు బొల్లారం సెక్షన్ హాజీపూర్ తాండా ఏరియా పరిధిలో నిన్న కొంతమంది వెళ్ళి అడవిని పొదలు అడవిని నరికారు కల్టివేషన్ గురించి. అట్టి నలుగురిపై నిన్న కేసు నమోదు చేసినాం, కోర్టు కేసు చేసినాము. మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేపిస్తాం, మళ్ళీ వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేపిస్తాం. వాళ్ళు కాక మళ్ళీ 5 మళ్ళీ రాత్రి పోయి అడవిని ధ్వంసం చేస్తే వాళ్ళపైన కూడా ఇవాళ 5 పైన కూడా ప్యూఆర్ బుక్ చేసి నరికి చిన్న చిన్న పొదలను మొత్తం ధ్వంసం చేస్తున్నారు, నరికేస్తున్నారు. అట్టి విషయాన్ని గ్రామంలోకి వెళ్ళి కూడా వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రాం కూడా పెట్టినాం. అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి అడవిని ఇట్లా ధ్వంసం చేయొద్దు, అందులో ఫారెస్ట్ జంతువులు ఉంటాయి, వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని కూడా దాని గురించి కూడా వివరించి చెప్పినాము. ఇవాళ కొంతమంది పేర్లు తెలిస్తే వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం. దోమకొండలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,100 వెండి 860 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్లీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.